దేవరా కోసం ఏరి కోరి మరి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు కొరటాల శివ. ఇప్పటికే ఓ రేంజ్ హిట్స్ ఇచ్చిన అనిరుద్ తారక్ కోసం ఏదైనా స్పెషల్ గా చేస్తాడని అనుకున్నాడు. కానీ దేవరా ట్రైలర్ విషయంలో అది తుస్సుమంది. అనిరుద్ మంచి మ్యూజిక్ డైరెక్టరే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తమిళ సినిమాలకు మాత్రమే అనిరుద్ పనికొస్తాడని, తెలుగు సినిమాలకు అంతగా న్యాయం చేయలేడని మరోసారి స్పష్టమైంది. సెప్టెంబర్ 27న భారీ అంచనాల మధ్య దేవరా రిలీజ్ కానుంది. ఇప్పటికే 3 పాటలు ఒక ట్రైలర్ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మిక్స్డ్ టాక్ వస్తుంది. దానిని డైరెక్టర్ కొరటాల శివ జీర్ణించుకోలేకపోతున్నాడు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్. ఆ మూవీ పాటలే ఇప్పటికీ ది బెస్ట్ అనిపిస్తున్నాయి. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ మూవీతో మంచి మార్కులు కొట్టేశాడు. కానీ ఇప్పుడు దేవరా విషయంలో తన స్ట్రెంగ్త్ ను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు అనిరుద్. దేవరా విషయంలో తొలి సాంగ్ తో ఓ హీరోయిజాన్ని చూపించాడు. ఆ తర్వాత డ్యూయట్ సాంగ్ చుట్టమల్లే మంచి హిట్ అయింది. కానీ 3వ సాంగ్కి వచ్చేసరికి జనాలకు బాగా కోపం వచ్చేసింది. దేవరాలోని 3వ పాట దావూదీకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఆ విషయంలోనే కొరటాల శివ కోపంగా ఉన్నాడట. ట్రైలర్ విషయంలో కూడా అనిరుద్ ఎక్కడో వెనకడుగు వేసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ కు తగిన మ్యూజిక్ ఇవ్వలేదని కొరటాలకు సన్నిహితుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందట. సినీ లవర్స్ నుంచి కూడా మిక్స్డ్ టాక్ రావడంతో కొరటాల కాస్త అసహనంగానే ఉన్నారట. పాన్ ఇండియా స్థాయి మూవీ కాబట్టి అనిరుద్ డిఫరెంట్ గా చేస్తాడని చూస్తే ఇలా చేశాడని కొరటాల శివ తన ఫ్రెండ్స్ తో అన్నారట. ఇక అనిరుద్తో అయితే చీ ఏంటయ్యా మ్యూజిక్ అనే రేంజ్ తో కోపంలో ఉన్నాడట కొరటాల శివ. ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే ఏదో ఆ సముద్రం దగ్గర చేసే ఫైట్స్ తప్ప మిగిలినవన్నీ ఆడియన్స్ కు బోర్ కొట్టించే రీతిలో ఉన్నాయట. ఆంధ్రావాలా మూవీ లాగానే ఇందులో కూడా తండ్రి కొడుకుల కథ సాగుతుందని, ఆచార్య మూవీ సీన్స్ ప్రభావం ఇందులో కనిపిస్తుందని మరికొందరు అంటున్నారు. ఇక ఎన్టీఆర్ రేంజ్ కు తగిన ట్రైలర్ ఇది కాదని, అందరూ ఊహించినట్లు ఇందులో కొత్తగా ఏం కనిపించలేదని సోషల్ మీడియాలో కూడా సినీ వర్గాల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.